బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరంపై తదుపరి విచారణ కోసం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నగరానికి చేరుకోనున్న ఆయన అధికారులతో సమావేశమవుతారు. 2 వారాల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు కమిషన్ సభ్యులు. ఇక రేపటి నుంచి మళ్లీ బహిరంగ విచారణ ప్రక్రియ చేపడతారు. ఈసారి ఐఏఎస్ అధికారులను విచారించనుంది కమిషన్. ఐఏఎస్ల విచారణ పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సర్కార్ జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇక ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఏసీ, కాగ్ వేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, మరి కాళేశ్వరంపై బహిరంగ విచారణకు రేపటి నుంచి కూడా కమిషన్ అయితే సిద్ధమైంది. మరి నేడు కమిషన్ సభ్యులు కూడా హైదరాబాద్కి అయితే రానున్నారు. అప్డేట్స్ సంచలనంగా మారినటువంటి కాళేశ్వరం విచారణ మరొకసారి రేపు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా చేరుకోనున్నారు. ఇక రేపటి నుంచి కూడా 2 వారాల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్. అదేవిధంగా రేపటి నుంచి మళ్ళీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి బహిరంగ విచారణ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లతో పాటు డిజైనర్లను, అదేవిధంగా ఎంటైర్ చీఫ్ ఆఫ్ ఇంజనీర్స్ అందరినీ కూడా పిలిచి విచారించారు. ఈ నేపథ్యంలో అనేక కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ముందైతే అటు ఇంజనీర్లు ఉంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనేక డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి, కేవలం నోటి మాటతో సమాధానం చెప్తే సరిపోదు అంటూ కూడా ఘోష్ కమిటీ విచారించింది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటు కమిషన్ ముందు ఇటు ఇంజనీర్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అసలు ఎవరు ప్రాజెక్ట్ డిజైన్ మార్చడానికి ఆమోదం తెలిపారు, అనుకున్న బడ్జెట్ కి డబల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటికీ కూడా ఆమోదం ఎవరు తెలిపారని అడిగినటువంటి సమయంలో అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు ఆమోదం మేరకే బడ్జెట్ పైన ముందుకు వెళ్ళామంటూ చెప్పారు. మరొక వైపు కంప్లీట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ రూపొందించింది ఎవరు, రూపొందించిన తర్వాత మార్పులు చేర్పులు జరిగినటువంటి సమయంలో ఎవరు అప్రూవ్ చేస్తే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది అని అడిగినటువంటి సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల మేరకే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళింది. ప్రాజెక్ట్ డిజైన్ ఫైనల్ చేసింది కూడా కేసీఆర్ అంటూ కేసీఆర్ పేర్లు కూడా ఇంజనీర్లు చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రధానంగా ఎవరైతే చీఫ్ ఇంజనీర్ చెప్పినటువంటి సమాచారం అయితే ప్రస్తుతం ప్రధానంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి హరీష్ రావు పేరు కానివ్వండి, కేసీఆర్ పేరు కానివ్వండి, ఇవి 2 కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కి అటు కాళేశ్వరం కమిషన్ కి చీఫ్ గా ఉన్నటువంటి పినాకి ఘోష్ ఈరోజు చేరుకోనున్నారు. 2 వారాల పాటు కూడా హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. మొత్తం కమిషన్ ఇప్పటి నుంచి కేవలం బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్స్ తో పాటు అప్పుడు ప్రాజెక్ట్ జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి స్పెషల్ చీఫ్స్ తో పాటు ఐఏఎస్ అధికారులను కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులను కూడా విచారిస్తామంటూ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చెప్పింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దఫా జరగబోయేటటువంటి విచారణలో మాత్రం ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ తో పాటు ఐఏఎస్ అధికారులను, ప్రజా ప్రతినిధులను కూడా విచారించనున్నారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ కట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి లీడర్స్ తో పాటు ఆ సమయంలో ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా అపోజ్ చేశారో ఆ ప్రజా ప్రతినిధులను కూడా విచారించనున్నారు. మరొక వైపు ఇప్పటికే కాగ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ తో పాటు ఎన్సీడీఆర్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ కమిషన్ కి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా స్టేట్ రిపోర్ట్ ఏదైతే విజిలెన్స్ కి ఈ నేపథ్యంలోనే
కొత్తకోట ఎవరైతే విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ తో కూడా ఆల్రెడీ కమిషన్ విచారణ చేపట్టక ముందే ఒక దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ సమయంలో ఈ నెల ఆఖరి వరకు కూడా అంటే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా విజిలెన్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ తో పాటు కాగ్ రిపోర్ట్ కూడా ఇస్తామంటూ కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా కమిషన్ ముందున్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని లాస్ట్ విచారణలో ఎవరైతే ఇంజనీర్లు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని అయితే ఈసారి విచారణ మొత్తం కూడా అటు బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది ప్రజా ప్రతినిధులు, మరికొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల విచారణ కూడా జరగనుంది. కాళేశ్వరం విచారణలో ప్రస్తుతం ఈసారి ఈ దఫా జరగబోయేటటువంటి విచారణ మాత్రం చాలా కీలకంగా మారనుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఏమో ఇప్పటికే జరిగిన విచారణలో అయితే ఇదివరకే మనకి కేసీఆర్ పేరు అయితే బయటకు రావడం జరిగింది. మరి అయితే ఇప్పుడు కేసీఆర్ ని విచారించే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ ని కానివ్వండి, లేదంటే ఆ సమయంలో ఇది అంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిందో ఆ సమయంలో ప్రధానంగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానివ్వండి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ వీళ్ళిద్దరిని కూడా విచారించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంజనీర్లు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా మారింది. మోరోవర్ ఏదైతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి అప్రూవల్ ఉంటుందో, ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఒక డిజైన్ ముందుగా అనుకుంటే తర్వాత మిడిల్ లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా డిజైన్ అనేది మారడం జరిగింది. ఒక డిజైన్ మారాలంటే అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కానివ్వండి, లేదంటే ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కోసం ఎవరైతే ఏర్పాటు చేసినటువంటి చీఫ్ సెక్రటరీ కానివ్వండి, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. సో మొన్న ఇంజనీర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా కేసీఆర్ సైన్ చేసినటువంటి స్వయాన కేసీఆర్ సంతకాలు ఉన్నటువంటి కొన్ని రిజిస్టర్లను కూడా ఇటు కమిషన్ ముందు ఇంజనీర్లు ఇవ్వడం జరిగింది. మోరోవర్ వాళ్ళని విచారించినటువంటి సమయంలో కూడా పదే కేసీఆర్ పేరుతో పాటు హరీష్ రావు పేరు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా ఈ విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు అయితే ఈ దఫా విచారణలో పిలుస్తారా, లేదంటే మరొకసారి కమిషన్ విచారణ జరిగేటప్పుడు పిలుస్తారా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే గత విచారణ మొత్తం ఇంజనీర్ల చుట్టూ, డిజైనర్ల చుట్టూ, ముఖ్యంగా ఎవరైతే టెండర్ లో కీలకంగా ఉన్నారో, టెండర్లు పిలిచినటువంటి వాళ్ళు కానివ్వండి, టెండర్ లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే విచారించారు. కానీ ఈసారి మాత్రం బ్యూరోక్రాట్స్ తో పాటు అధికారులను, ప్రజా ప్రతినిధులను కూడా విచారిస్తామంటూ అయితే కమిషన్ చెప్తుంది. మరి ఈసారి ఓన్లీ ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్స్ ని విచారించి వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని తర్వాత అటు ఎవరైతే హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, లేదంటే ఇంకా ఎవరైతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అప్పుడు రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళని విచారిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.